ఇప్పుడు ఇతర ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం మీకు మంచి అనిపించింది? అనుభవం ఉంది. ఇదివరకు అంతా లేబర్ అంతా కూడా బోళ్ళు అంతమంది పనులు లేక ఇసుక దగ్గర నానా ఇది ఇబ్బంది పడిపోయారు. ఇప్పుడు వచ్చిన తర్వాత చాలా మంది మెరుగు అంటున్నారు, పనులు సాగుతున్నాయి. అదివరకు పనులు లేక జనం చాలా మంది ఇబ్బంది పడిపోయారు. చాలా ఏదో కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది అనుభవం లేక సగం మందికి ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు. అది వాళ్ళు గొడవ. కాకపోతే ఏంటి, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు అని పేర్లు చెప్పుకోవడమే. అక్కడ జరిగిన పని మాత్రం 10 మంది నలుగురికి ఇచ్చేది, 10 మందికి ఇచ్చామని పెట్టేది ఈ ప్రచారం చేసుకోండి. 10 ఎమ్మెల్యేలు కూడా ఇచ్చామని పేరు చెప్పుకోవటమే, అంత మినహా ఏమీ లేదు. కేసు లేకుండా పోయిందండి. రెండవది చంద్రబాబు చంపించాడు, గుండెపోటు వచ్చింది, అది వచ్చింది, చంద్రబాబు చంపించాడు అన్నారు. అది ఏది కాదు. నువ్వు వాడిని జైలుకి పంపించినట్టయితే ఈరోజు నువ్వు గెలిచేవాడి, జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు. ఆయన జైల్లో పెట్టించాడు. ఉన్నా కూడా అరాచకంగా నేను చేయను, సామరస్యంగా ఏదైనా కేసులు వారీగా పోతారు కానీ నేనైతే పంపిను. అక్రమ కేసులు ఉంటే ఏదన్నా ఉంటే దానివల్ల లోనకపోతారు కానీ మనం అయితే ప్రోత్సాహంగా పంపిన అన్నాడు ఆయన. ఒకటే మాట, ఆయన 33 మాటలు మాట్లాడి నేను ఒక మాట మాట్లాడను. నేను ఖచ్చితంగా ఒకటే మాట మాట్లాడతాను. ఏదన్నా కేసులు ఉన్నాయి, కేసుల్లో రుజువుపరిచి పెడతా, అప్పుడు దాన్ని నేను పెట్టను అన్నాడు. అది సంగతి అండి. నాకు పెద్దగా రాదండి మాట్లాడటం. మాకైతే ఇదే తెలుగుదేశమే. ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకేమైనా వస్తే ఇంకేమైనా హెల్ప్ చేస్తే ఏమో అనుకుంటున్నారు? ఏమైనా ఇస్తే ఎందుకు వద్దంటాం, ఏమైనా తీసుకుంటాం. అంటే ఇప్పుడు అమరావతికి 15,000 కోట్లు ఇచ్చారు. అట్లాగా అమరావతి బాగుపడిపోతుంది. ఇప్పుడు చాలా వరకు డెవలప్మెంట్ అయిపోతుందిగా. అప్పుడు అంటే అమరావతి వస్తే బాగుంటుందా? అప్పుడు జగన్ ఉన్నప్పుడు విశాఖపట్నం 3 రాజధానులు అన్నారు కదా. అమరావతి కరెక్ట్. అమరావతి అక్కడ పెట్టేశారు కోట్లు. మాకు తెలుగుదేశం బాగుందండి. అవును, ఆయన ప్రభుత్వం బాగల. ఎవరో ప్రభుత్వం బాగలేదు. జగన్ అమ్మ ఒడి వచ్చేది, తాత ఒడి వచ్చేది, మాకేం రాలేదు. అమ్మ ఒడి వచ్చేది, ఏం రాలేదు, ఏమి లేదు. అప్పుడు మాకేం రాలేదు.